ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి ఇటీవల 2 రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా మరి ఏదైతే ఇండియన్ క్రికెటర్ మరి మొహమ్మద్ సిరాజ్ అదేవిధంగా బాక్సర్ నిఖత్ జరీనా వీళ్ళిద్దరికీ కూడా మరి గ్రూప్ 1 పోస్టులు మరి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. మరి ఆ యొక్క అసెంబ్లీలో సాక్ష్యంగా ప్రకటించినటువంటి గ్రూప్ 1 పోస్టులను వెంటనే విరమించాలని చెప్పేసి మరి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఇక్కడ ఒక 10 సంవత్సరాలుగా మరి తిండి తినక, సరైనటువంటి వసతులు లేక, సరైనటువంటి కోచింగ్ లేక, సెల్ఫ్గా ఇటు కోచింగ్లు తీసుకుంటూ మరి సెంటర్లో లక్షల ఫీజులు పెట్టి తీసుకుంటూ ఉంటే మరి ఈరోజు వాళ్ళకి మరి బీసీసీఐ కావచ్చు, మరి సెంట్రల్ కావచ్చు, మరి క్రికెట్ బోర్డులు అన్నీ కూడా మరి వాళ్లకు కోటాను కోట్ల నజరానా మరియు ప్రైజ్ మనీ కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నది. కాబట్టి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు మరి ఏదైతే మొహమ్మద్ సిరాజ్ కావచ్చు, నిఖత్ జరీనా కావచ్చు, మిమ్మల్ని ఎప్పుడు కూడా మాకు ఉద్యోగం ఇవ్వమని చెప్పేసి అడగలేదు, మాకు భూమి ఇవ్వని అడగలేదు. కానీ నిరుద్యోగులు 10 సంవత్సరాలుగా మాకు నోటిఫికేషన్ ఇవ్వండి, మాకు నోటిఫికేషన్ ఇవ్వని చెప్పేసి రోడ్లకి మరి పోరాటం చేసినటువంటి చరిత్ర నిరుద్యోగులకు విద్యార్థులకు ఉన్నది. కాబట్టి అడిగిన వాడికి అన్నం పెట్టకుండా అడిగిన వాడికి మరి గ్రూప్ 1 పోస్టు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గము. కాబట్టి ఇందులో చూసుకుంటూ ఉంటే మరి వీళ్ళిద్దరికీ కూడా సరైనటువంటి మరి విద్యా అర్హతలు లేవు. ఒక గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వాలంటే కనీసం మినిమం డిగ్రీ ఉండాలి. మరి వీళ్ళకు కనీసం ఇంటర్ చదివినటువంటి వీళ్ళకు మరి గ్రూప్ 1 పోస్ట్ ఇస్తే ఏ రకంగా ఈ ప్రజలకు ఈ అడ్మిషన్ చేస్తారు, మీరు ఏ విధంగా అడ్మిషన్ చేస్తారని మీరు నమ్మకం ఇది ఇచ్చారు. కాబట్టి మీరు వెంటనే అవి విరమించుకొని ఆ గ్రూప్ 1 పోస్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి విరమించుకొని మీరు ఏదైతే పొలిటికల్లో వాళ్ళకు చైర్మన్లు ఇవ్వండి, వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వండి, వాళ్ళకి ఇంకా మీకు రాజకీయ పరంగా ఉన్నటువంటి ఏదైనా కానీ మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇస్తే వాళ్లకు మరి దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి క్రీడా యొక్క నైపుణ్యం పెరుగుతుంది, క్రీడలో ఉన్నటువంటి మెలకువలు పెరుగుతాయి. కాబట్టి వాళ్లకు ఆ రకమైనటువంటి పోస్టులు మీరు ఇస్తే న్యాయం జరుగుతుంది. గ్రూప్ 1 పోస్టులు కనుక ఇస్తే 1:250, 1:200 అంటే ఒక 200 మంది నిరుద్యోగులు ఈరోజు మరి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అన్నది చూస్తే చాలా ధైర్యమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి కాకతీయ యూనివర్సిటీ నుండి విద్యార్థి సంఘాలుగా మేము విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి ఆ 2 పోస్టులను మీరు వెంటనే వెనక్కి తీసుకొని మిగతా నిరుద్యోగులకు దాన్ని యాడ్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కన్నం సునీల్, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీ వేదికగా ఎవరైతే మొహమ్మద్ సిరాజ్ ఇండియన్ క్రికెటర్, అదేవిధంగా ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థి సంఘాలుగా అలాగే గ్రూప్ ఆస్పిరెంట్స్గా మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే వాళ్ళ కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా లేదు. అదేవిధంగా కనీసం ఎలాంటి ఉద్యోగాన్ని కూడా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తులకు మీరు ఏకపక్షంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి భారత రాజ్యాంగంలో మీకు ఎలాంటి అధికారాలు కల్పించకపోయినా మీరు వాళ్ళ గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను అదేవిధంగా విద్యార్థులను అవమానించినట్టే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కనుక మీరు ఆ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే నిఖత్ జరీన్ కానీ లేదంటే మొహమ్మద్ సిరాజ్ గారికి కానీ మీరు స్పోర్ట్స్ మినిస్టర్ ఇవ్వండి, లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయి ఏదైతే ఉన్నదో దానికి ఈయనను చైర్మన్ చేయండి. లేదు అనంటే స్పోర్ట్స్ అకాడమీలకు అన్నిటికీ ఈయనను ఇన్ఛార్జ్గా పెట్టి తెలంగాణలో ఊరూర్ల క్రికెటర్లను కానీ మిగతా అథ్లెటిక్స్ లో పాల్గొనేటువంటి స్పోర్ట్స్ మెన్స్ ను కానీ తయారు చేయడానికి ఆయనకు పూర్తి బాధ్యతలు ఇచ్చి కొన్ని అవసరమైతే ఫండ్స్ రిలీజ్ చేసి ఆయన చైర్మన్ పెట్టండి. కానీ అడగకపోయినా, కనీసం అప్లై చేయకపోయినా, డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోయినా అయినా మేము గ్రూప్ 1 ఇస్తామనేటువంటిది మీ అహంకారానికి ఇది తార్కాణికంగా మేము భావిస్తా ఉన్నాం. అందుకనే విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా మీరు నిరుద్యోగులను అవమానిస్తే, నిరుద్యోగుల పైన వివక్ష చూపితే, ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే దయచేసి ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే తెలంగాణలో లక్షలాది మంది, దాదాపు 5 లక్షల మంది గ్రూప్ 2కు అప్లై చేసుకున్నారు. 4 లక్షల మంది అప్లై చేసుకొని 3 లక్షల మంది గ్రూప్ 1 రాసిండ్లు. 32,000 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిండ్లు. వాళ్ళందరినీ కాదని కనీసం గ్రూప్ 1కు అప్లై చేయకపోయినా
ఆ నోటిఫికేషన్ ఏందో తెలియకపోయినా వాళ్ళకి మీరు ఉద్యోగం ఇవ్వడం అనేటువంటిది చాలా అన్యాయమైనదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కు మేము లేఖ రాస్తా ఉన్నాం. ఇది ఏదైతే వాళ్ళకు అన్యాయంగా ఉచితంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి మీరు ఉద్యోగం ఇచ్చిందో ఇది ఏ విధంగా లీగల్ గా అది ప్రూవ్ చేసుకుంటారో మీరు జస్టిస్ ముందు మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటది. కాబట్టి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అదే విధంగా నిరుద్యోగుల పక్షాన మేము తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తున్నాం. విద్యార్థులందరూ ఏకపక్షంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. నిరుద్యోగులంతా దీన్ని అన్యాయం అని చెప్పి భావిస్తా ఉన్నారు. కాబట్టి మేము చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాస్తున్నాం. అదే విధంగా త్వరలోనే గవర్నర్ ని కూడా కలిసి ఈ నిర్ణయాన్ని మేము దీని మీద విచారణ జరపాలని చెప్పి పిల్ వేసే అటువంటి సందర్భాన్ని కూడా మేము ఆ మూమెంట్ కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలంగాణలో నిరుద్యోగులను విద్యార్థులను గౌరవించకపోతే, కనీసం వాళ్ళ డిమాండ్లను నెరవేర్చకపోతే మీ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని తెలియజేస్తూ ఈ ధన్యవాదాలు తెలుపుకుంటాము. నా పేరు దూడపాక నరేష్, దళిత్ మైనారిటీ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్.